నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈ రోజు మ్యాంగో డ్రై ఫ్రూట్ కుల్ఫీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో షుగర్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ మనం యాడ్ చేసుకోలేదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా మనం జీడిపప్పు, బాదం, ఖర్జూరం, కిస్మిస్ తీసుకొని ఈ ఖర్జూరంలో పిక్కలు కూడా తీసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసి ఉంచుకోవాలి. ఒకవేళ ఓవర్ నైట్ కాకుండా మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మినిమం ఒక 1 అవర్ ముందైనా నానబెట్టి ఉంచుకుంటే అది బాగా గ్రైండ్ అవుతుందనమాట. సో నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో తీసుకొని ముందుగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకున్నానండి. దాంట్లోనే ఒక కప్పు మ్యాంగోస్ యాడ్ చేసుకున్నాను. మనకు కావాల్సిన క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే చిక్కటి పాలండి కొంచెం తీసుకున్నాను. అవి మొత్తం కలిపి నేను బ్లెండ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత మనకి ఆ మిశ్రమం రెడీ అయిపోతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కొద్దిగా నేను పిస్తా, జీడిపప్పు కలిపి కచ్చా పచ్చగా చేసి కొద్దిగా వేసుకొని దాంట్లోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ కూడా వేసుకున్నాను. అంతేనండి. అది మౌల్డ్ అని మనం సెట్ చేసి చక్కగా ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఉంచి మార్నింగే తీసుకొని తినేయడమేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇది మనకి హెల్దీ కూడా. మ్యాంగో అండ్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని కొత్త వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. చాలామంది నార్మల్గా చూసి విడిచిపెట్టేస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.